మరొక అప్డేట్ చూద్దాం. తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాప్ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఈ కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. పోలీసుల ఇంట్రాగేషన్ లో కీలక విషయాలు చెప్పారైనా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రకంపనలు సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు రేఖా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్, గవల బాలరాజుల ఫోన్లైతే మాజీ డీఎస్పీ ప్రణీత్ ట్యాప్ చేశారు. దీంతోనే అప్పటి సర్కార్ ఎమ్మెల్యేలు మారకుండా అలర్ట్ అయ్యారు. ఇక రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది రాధాకిషన్ అండ్ టీం అని తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో సిట్ అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ నేతకు సంబంధించిన స్పెషల్ ఫ్లైట్ లో సిట్ అధికారులు ఢిల్లీ, కేరళ వెళ్ళినట్లుగా సమాచారం. ఇక అప్పటి ఈ అధికారులను ఫ్లైట్ ఓనర్లు కూడా పోలీసులు విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీంట్లో మాత్రం రోజుకో కోణం వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా మాత్రం బయటపడుతున్నాయి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మాత్రం మరో విషయం సంచలనం రేపుతుంది. అయితే ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా అప్పట్లో కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ప్రణీత్ రావు ఎవరు అదే బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన గువ్వల బాలరాజు కావచ్చు, రోహిత్ రెడ్డి కావచ్చు, వేరే కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కూడా చేసి, ఎందుకంటే గతంలో వీళ్ళ డబ్బు లావాదేవీలు కావచ్చు, లేదు అని అంటే పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటూ వీళ్ళపైన కూడా నిఘా పెట్టడం అయితే ప్రణీత్ రావు దాంట్లో ముఖ్య హస్తంగా అయితే గుర్తించారు. దీనికి వాళ్ళ ఉండే స్థలాలు కావచ్చు, లేదంటే ఫామ్ హౌస్ లో కూడా సీసీ ఫుటేజ్లు పెట్టి కూడా ఈ మన రాధాకిషన్ అనే వ్యక్తి మాత్రం వాళ్ళని ఫాలో చేసినట్టుగా, వీళ్ళ రాధాకిషన్తో పాటు మరో ఇద్దరు అధికారులు కూడా దీన్ని ఫాలో చేసినట్టుగా కూడా నిర్ధారించడం అయితే జరిగింది. అయితే ఇదే అంశంలో అప్పటి ఎమ్మెల్యే కొనుగోలులో కూడా ఆ నోటీసులు జారీ చేయడానికి ఒక స్పెషల్ ఫ్లైట్ ని కూడా యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సీట్ అధికారులతో ఒక నోటీసులు ఇవ్వడానికి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళడం ఏంటి అని కూడా దానిపైన ఆరాధిస్తే మాత్రం మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది అంశంలో వాళ్ళు అప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ, కేరళ వెళ్ళినట్టు ఈ టీం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే దానిపైన ఈ స్పెషల్ ఫ్లైట్ ఓనర్ ఎవరు, ఏంటి, గత ప్రభుత్వంలో ఎవరు ఆదేశాల మేరకు జరిగాయన్న ఆ విషయాలు మాత్రం ఇంకా బయటపడలేదు. కానీ ఈ విచారణ పూర్తయిన తర్వాత మాత్రం వీళ్ళని కూడా, ఎందుకంటే ఈ స్పెషల్ ఫ్లైట్ ఓనర్ ని కూడా పిలిచి ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం ఇప్పుడు రాధాకృష్ణను గతంలో, ఎందుకంటే ఈ డబ్బు ఏదైతే ఎన్నికల సమయంలో మాత్రం పోలీస్ వాహనాలలో ఆ డబ్బు ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటెస్టెంట్లకు కూడా పంపించినట్టుగా కూడా తెలిసింది. అదే విషయంలో ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ ఇంకా చేశారనే విషయాలు కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.